నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన సూచిక ఎడిటర్ డాక్టర్ జైనుల్లా ఉద్దీన్ హాజరయ్యారు. డాక్టర్ జైనుల్లా ఉద్దీన్, అధ్యాపకులు ఎంఎండి రఫీ మాట్లాడుతూ నల్లంద తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్న గ్రంథాలయాల నుండి నేటి వరకు పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని అన్నారు. జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని కొనియాడారు. నేటి తరం పుస్తక పఠనంతో పాటు విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నాన్నకు ప్రేమతో రైతు ఎదుర్కొనే కష్టాలపై కవితలను చదివి వినిపించారు. ఆర్ఏ శ్రీధర్ విద్యార్థుల చేత గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి ఈ వార్షికోత్సవాలలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన మరియు పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామసుబ్బారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అనిత, అనురాధ, పాఠకులు శ్రీనివాసులు, మల్లికార్జున, సుధాకర్ రావు, ప్రియాంక, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, పూర్వి, బాబు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు ఆధ్వర్యంలో మన స్థానిక గ్రంథాలయం శ్రీ పింగళి సూరణ స్మారక శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనము ఈ వారం రోజులు జరుపుకున్న కార్యక్రమాలు ముఖ్యంగా పిల్లలకు పరీక్షలు నిర్వహించాము. వాళ్ళు గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తాము. ఎందుకంటే మన గ్రంథాలయాలు ఏ విధంగా పిల్లలకు ఉపయోగపడతాయి, పుస్తక పఠనం ద్వారా వాళ్ళ మనోభావాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఇవన్నీ విషయాలు వాళ్ళకు అవబోధన పట్టాలని ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశము. గ్రంథాలయ వారోత్సవాలలో వివిధ రకాలైనటువంటి పోటీలను విద్యార్థులకు నిర్వహించి ఈరోజు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. పాఠ్య పుస్తకాలు, వార్తాపత్రికలు, వివిధ రకాలైనటువంటి మ్యాగజైన్లు మనిషి యొక్క జీవితం నుంచి వేరు చేయడానికి వీలు లేనటువంటివిగా జీవితంలో ఒక భాగంగా తయారవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. వివిధ రకాలైనటువంటి జాతీయ నాయకులు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేటువంటి వారు, ప్రపంచంలో వివిధ దేశాలలో విప్లవాలను నిర్వహించినటువంటి వారు, వివిధ రకాలైనటువంటి వార్తాపత్రికలలో వచ్చినటువంటి వ్యాసాలు, టీవీలు, రేడియోలలో వచ్చినటువంటి ప్రసంగాల ద్వారా ఉత్తేజితులై వారు నేర్చుకున్నటువంటి విషయాలు వారి వారి దేశాలలో వారి జాతికి చెందినటువంటి ప్రజలకు తెలియజేయడం, దాని ద్వారా ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి మార్పులు రావడం, రక్తరహిత విప్లవం కానీ, ఫ్రెంచి విప్లవం కానీ, అమెరికా విప్లవం కానీ, మన భారతదేశంలో జరిగిన స్వతంత్ర పోరాటం ఉద్యమాలలో కానీ వార్తాపత్రికలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరే దేనికి కూడా లేదని చెప్పవచ్చు. కాబట్టి ఈనాటి యువకులు వార్తాపత్రికలను చదవడం ఒక అలవాటుగా మార్చుకొని దాని ద్వారా వివిధ రకాలైనటువంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా 10 మందికి తెలియజేస్తే సమాజంలో చైతన్యం అనేటటువంటిది పెంపొందుతుందని ఆశిస్తున్నారు. గ్రంథాలయం, గ్రంథము అనగా పుస్తకం, ఆలయము అనగా మందిరం. అలాంటి పుస్తకాలను నిర్వహించేటువంటి వాటిని గ్రంథాలయాలు అంటారు. గ్రంథం అనగా పుస్తకము, ఆలయం అనగా మందిరము. అట్టి పుస్తకాలను నిర్వహించే వాటిని గ్రంథాలయము అని అంటారు. ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేటివి మొదటగా 1958లో అమెరికాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మనకు ఇండియాలో 1968 నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ గ్రంథాలయాలు నవంబర్ 14న ఎందుకు ప్రవేశపెట్టారు? నవంబర్ 14కు ప్రాధాన్యత ఉంది. అదేదో చెప్పగలరా? చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు. కాబట్టి నవంబర్ 14 నుంచి 20 వరకు మనకు ఈ గ్రంథాలయ వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ గ్రంథాలయాలు 3 రకాలు ఉన్నాయి. 1 తరగతి గ్రంథాలయము, 2 పాఠశాల గ్రంథాలయము, 3 జాతీయ గ్రంథాలయం. ఈ తరగతి గ్రంథాలయంలో మన పాఠశాలల్లో ఒక క్లాస్కు ఆ క్లాస్ టీచర్ తరఫున ఆ యొక్క పుస్తకాలన్నీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల, అంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి కానీ, అదే తరగతి సంబంధించి కానీ ఆ పుస్తకాలన్నీ ఉంటాయి. అదేవిధంగా పాఠశాల గ్రంథాలయంలో కూడా రకరకాలైన పుస్తకాలు ఉండడం జరుగుతూ ఉంది. ఇక జాతీయ గ్రంథాలయంలో మనకి ఎలాంటి పుస్తకాలు అవసరమవుతాయో అన్ని రకాలైన పుస్తకాలు ఆ యొక్క జాతీయ గ్రంథాలయాల్లో ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ యొక్క గ్రంథాలయాలు కొంత మేర తగ్గడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. కాబట్టి అంటే ఆ కంప్యూటర్లో గూగుల్లో సెర్చ్ చేసే ఏ విషయమైనా వస్తుంది. కానీ అది కరెక్టా రాంగా అనే దానికి
కరెక్ట్ అయినటువంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. కాబట్టి అదే ఒక ముద్రణ రూపంలో వచ్చి గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు మనం చదివినట్టయితే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ యొక్క ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసి తీసినట్లయితే ప్రపంచాన్ని మనం అరచేతిలో పెట్టుకోవచ్చు. కానీ అందులో కొన్ని తప్పులు దొరుకుతూ ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. గ్రంథాలయము అనగా గ్రంథాలు ఉండే చోటు. ఆ చోటుని మనం గ్రంథాలయం అంటారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం గారు. మన పూర్వీకులు, మేధావులు మరియు శాస్త్రవేత్తలు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలయాల్లో భద్రపరిచారు. అవి నేటి ప్రజలకు ఎంతో విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని అందిస్తాయి. గ్రంథాలయాలు ఒక సాధారణ మనిషిని ఒక విజ్ఞానవంతునిగా చేస్తాయి. ఉపాధ్యాయులకు బోధనలో మరియు విద్యార్థులకు మెరుగైన అభ్యాసనకు ఉపయోగపడతాయి. గ్రంథాలయ పితామహుడు సుప్రసిద్ధులు అయంకి వెంకటరమణయ్య గారు. పర్యావరణ పరిరక్షణకు తక్కువ విద్యుత్ వినియోగానికి ఈఎస్ఎల్ విద్యుత్ పరికరాలను వినియోగించాలని నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ సుధాకర్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో ఎస్సీ ఆధ్వర్యంలో ఈఎస్ఎల్ ఊర్జావీర్ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈఈఎస్ఎల్ కంపెనీతో అనుసంధానం కాబడిందన్నారు. ఈఈఎస్ఎల్ విద్యుత్ పరికరాలను వినియోగించడం వల్ల పర్యావరణ రక్షణ, తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1145 మంది ఊర్జా యాప్లో నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నంద్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు టెక్నికల్ నాగేశ్వరరావు, ఈఈ శ్రీనివాసులు రెడ్డి, జయశంకర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్ కింద మేము చాలా ప్రాజెక్ట్స్ చేసాం సార్ ఏపీ గవర్నమెంట్లో. ఏపీ స్టేట్లో మేము ఇంతవరకు చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏమంటే ఎస్పీడీసీలతో టైప్ అయ్యి ప్రజెంట్ మనం స్టార్టింగ్ 2017లో ఎల్ఈడి బల్బ్స్ ఇచ్చాము సార్. 9 వాట్ ఇక్కడ 10 రూపీస్ బల్బ్ సబ్సిడీతో ఇచ్చాము, ఎస్పీడీసీల సబ్సిడీతో ఇచ్చాము. ప్లస్ మళ్ళీ స్ట్రీట్ లైట్ నంద్యాల స్ట్రీట్ లైట్ అంతా మేమే చేసాము. త్రూఅవుట్ ఇండియా మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్ అంతా చేసింది మేమే. గ్రామీణ పంచాయతీల్లో మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్ అంతా చేసింది కూడా మేమే సార్. ఈఎస్ఎల్ కంపెనీ ఉంటుంది. మేము వారంటీతో పాటు ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ అన్ని సప్లై చేసి దాని మెయింటెనెన్స్, ఇన్స్టాలేషన్ చేయంతా మేమే చూసుకుంటాం సార్. అంతా త్రూ వారంటీ పీరియడ్ అంతా చూసుకుంటాము. మనం ఇప్పుడు ఈ ఊర్జావీర్ స్టార్ట్ చేసాం సార్. యాక్చువల్ నవంబర్ 22 సీఎం ప్రోగ్రామ్ ఉంది. కానీ జస్ట్ ఈ ఆఫ్టర్నూన్ ఇందాక కన్ఫర్మ్ అయిందంటే ప్రోగ్రామ్ కొంచెం పోస్ట్పోన్ అయింది డేట్. అప్పటికల్లా మనం జిల్లాకు 1000 ఊర్జావీర్ రిజిస్ట్రేషన్ చేయమని టార్గెట్ ఇచ్చారు మనకు. ఆ విధంగా మనం టార్గెట్ చేసాం. ఊర్జావీర్ ఎవరైనా వెనుక కావాలంటే నామినేషన్ ఎవరంటే లైసెన్స్ ఎలక్ట్రీషియన్తో చేయించమన్నారు. మనం ఎందుకు వీళ్ళని ఎంచుకున్నామంటే వీళ్ళే ప్రజల్లో ఉండేది, నిత్యం వీళ్ళే ఉంటారు. ఇంటికి అవసరమైన అప్లయన్సెస్ అని వీళ్ళే సజెస్ట్ చేసి వీళ్ళే తెస్తారు కాబట్టి వీళ్ళని ఎంచుకున్నాము. ఊర్జా అంటే శక్తి అని అర్థం. అంటే మీరందరూ కూడా శక్తికి సంబంధించినటువంటి వీరులు. శక్తిని మనము ఏ విధంగా మంచిగా ఉపయోగించుకొని దీన్ని పర్యావరణ రక్షణకు ఉపయోగిస్తూ దీన్ని ఏ విధంగా మనం కాపాడుతూ మనము లబ్ధి పొందాలా, మ్యాక్సిమం దీంట్లో నుంచి అత్యధికమైనటువంటి లబ్ధి పొందడానికి ఏం చేయాలా అనేది ఆలోచించి ఈ విధంగా మనము గవర్నమెంట్ సంస్థ తరఫునే ఈఎస్ఎల్ అనేటువంటి ఒక సంస్థ తరఫున మనకు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసి వాటిని ప్రజలకు చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది. నంద్యాల పట్టణ ప్రజలు ఇళ్ల నుండి నిత్యం వచ్చే వ్యర్థాలను పారిశుద్ధ కార్మికులకు తడి పొడి చెత్తగా వేరు చేసి అందించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి కోరారు. నంద్యాల మున్సిపాలిటీలో ప్రతిరోజు దాదాపుగా 100 టన్నుల వ్యర్థాలను సేకరించి పీవీ నగర్లోని డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అయితే అత్యధికంగా సమకూరుతున్న వ్యర్థాలను తడి పొడి చెత్తగా వేరు చేసి పొడి చెత్తను గడివేముల వద్ద ఉన్న జిందాల్ ఫ్యాక్టరీకి అందించేందుకు వారి యాజమాన్యంతో కమిషనర్, ఇతర అధికారులు సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడ
నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మన పట్టణంలో ప్రతిరోజు కూడా 100 టన్నులు, దాదాపు 100 టన్నుల చెత్త అంటే జనరేట్ అవుతుంది. ఈ 100 టన్నుల చెత్తను లిఫ్ట్ చేయడం కోసం దాదాపు ఒక 26 మున్సిపల్ వాహనాలు, దాదాపు 450 మంది మున్సిపల్ సిబ్బంది వీటిని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వాళ్ళ వంతు పాత్ర పోషించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి మన పట్టణంలో ఉన్న ఈ సిబ్బంది కానీ వాహనాలు కానీ సరిపోకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మన పట్టణంలో ప్రతిరోజు వచ్చే ఈ 100 టన్నుల చెత్తను పివి నగర్లో ఉన్న మన కంపోస్ట్ యార్డుకు తరలించడము, అక్కడ దాన్ని ప్రాసెస్ చేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం తగు చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఏమిటంటే మన పట్టణంలో నుంచి వచ్చే చెత్తను, పొడి చెత్తను, పర్టికులర్గా తడి లేకుండా కేవలం పొడి చెత్తను మాత్రమే మనము జిందాల్ సౌత్ వెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ గడివేముల వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము, అందులో భాగంగా మన గౌరవ మంత్రి వర్యులు కూడా ఇచ్చిన ఆదేశాలు, కౌన్సిల్ వారి సూచనలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు జిందాల్ యాజమాన్యాన్ని మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులు, జిందాల్ అధికారులతో సమావేశం కావడం జరిగింది. మరి జిందాల్ నుంచి కూడా వాళ్ళు తప్పనిసరిగా ఆ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో ఈ చెత్తను వినియోగించుకోవడానికి వాళ్ళు సమ్మతి తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ మేము కోరేది ఏమిటంటే, ఈ చెత్తను దయచేసి మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా విభజించి ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఈ చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి అందజేసి వారు ఆ సిమెంట్ తయారీలో దీన్ని ఆ ఫర్నేస్ మండడం కోసం ఈ చెత్తను వినియోగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు మీ ఇంటి దగ్గరికి చెత్తను సేకరించడానికి వచ్చినప్పుడు తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా ఇస్తే, ఎందుకంటే తడి చెత్త ఫర్నేస్ లో మండదు, దానివల్ల మనం అనుకున్న లక్ష్యం నెరవేరదు. కాబట్టి మీ వంతు సహకారాన్ని మాకు అందజేయండి. తప్పనిసరిగా పొడి చెత్తను, తడి చెత్తను వేరు చేసి మా మున్సిపల్ సిబ్బందికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందజేసే వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు నేరుగా వారి ఖాతాలకు చేరేందుకు, అలాగే లబ్ధిదారుని ఇంటి వద్దకే సేవలను అందించేందుకు తపాలా శాఖ అకౌంట్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను వారు ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో పోస్టల్ అధికారులు పాల్గొన్నారు. మీ వీధిలో తిరిగే పోస్ట్ మ్యాన్ చెప్తే చాలు, డోర్ స్టెప్ లో మీకు విత్ ఇన్ 2 minutes లో మీ డబ్బులు మీకు జస్ట్ ఆధార్ బేస్డ్ గా మీ ఆధార్ నెంబర్ చెప్తే మీకు అప్పటికప్పుడే డబ్బులు మీ అకౌంట్ లో ఉండే డబ్బులు ఇచ్చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం, నడవలేరు, కొంతమంది అసలు మంచం నుంచి కూడా లేలేరు. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము సహాయం చేసేదానికి రెడీగా ఉన్నాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే ఏంటి, 60 సంవత్సరాల వయసు దాటిపోయిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళి బ్యాంక్ దగ్గర ఎంత టైం అని వెయిట్ చేస్తారు, లేదా ఇంకో దగ్గర ఎంత టైం వెయిట్ చేస్తారు? సరే, పెన్షనర్స్ బెనిఫిట్స్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ పని చేసుకునే కూలీలకి డబ్బులు పడతాయి. వాళ్ళ పని అంతా వదులుకొని బ్యాంకుల దగ్గర ఎక్కడ దొరకని నిలబడాలి. అట్లాంటి పని అవసరం లేదు. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పోస్ట్ మ్యాన్కో లేకపోతే వాళ్ళ దగ్గర వచ్చే డెలివరీ స్టాఫ్కి కానీ చెప్తే వాళ్ళు ఏ టైంలో ఉంటే ఆ టైంలో డబ్బులు ఇస్తారు. సో ఈ పెన్షనర్స్ లేకపోతే బెనిఫిషరీస్ ఎవరైనా స్కాలర్షిప్లు వచ్చేవాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ మా పోస్ట్ ఆఫీస్ సౌకర్యాన్ని వాడుకోవాలనేసి మీరు కానీ ఒక 2-3 రోజులు కొంచెం టైం తీసుకొని మా వద్ద దగ్గరికి, మా ఎక్కడైతే క్యాంప్స్ నడుపుతున్నారో మున్సిపల్ కమిషనర్ గారు, సచివాలయం వైజ్ కానీ లేదా వార్డు వైజ్ కానీ మీరు కానీ వస్తే మేము మీకు సహాయం చేసేదానికి ముందుకు వస్తున్నాము. మా సిబ్బంది మొత్తం మీకోసమే ఎదురు చూస్తున్నారు. దయచేసి అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ లబ్ధిదారులకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారునికి నేరుగా చేరే ఉద్దేశంతో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఇందులో పోస్టల్ బ్యాంక్ ఐపీపీబీ అనేది కూడా భాగమైనందుకు స్టేట్ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ వార్డు సచివాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ వారి తరఫున మాకు సంపూర్ణ సహకారం ఉంది. వాళ్ళు ప్రతి వార్డులోని లబ్ధిదారులకి
దీని గురించి మంచి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ పోస్టల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకునేసి ఆ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు రావాల్సిన పథకాలు త్వరగా పొందగలరని మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున, నంద్యాల పోస్టల్ డివిజన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, బెడ్ రిడన్ పీపుల్ కానీ, వాళ్ళకి అకౌంట్ చేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అటువంటి వారికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా డాక్యుమెంటేషన్కి ఇతర బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా 48 hours తీసుకుంటారని మనం తెలిసే ఉంది అందరికీ. కానీ మేము 5 minutesలో అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ కూడా చేస్తున్నాం. అందువల్ల ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఆ వార్డు సచివాలయానికి వచ్చిన మాట అయితే మా పోస్టల్ సిబ్బంది అక్కడికే వచ్చి మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ కూడా చేయడం జరుగుతుంది. అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మరి నంద్యాల పోస్టల్ డివిజన్ తరఫున కోరుచున్నాం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అయ్యా మాకు 60 ఏళ్ళు పైబడ్డాయి, మాకు బెనిఫిట్స్ గా ప్రభుత్వం నుంచి వచ్చేవి ఏం లేవు, లేదా మేము ఉద్యోగస్తులము కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు వర్తించే అవకాశం లేదు కాబట్టి మాకు కూడా అవసరం లేదు. ఇట్లా రకరకాల కారణాలతోటి మరి మున్సిపల్ సిబ్బంది కానీ, మరి పోస్టల్ సిబ్బంది కానీ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కావడం లేదు. దీంట్లో నేను మీకందరికి కూడా సవినయంగా చెప్పడం ఏమిటంటే, గతంలో విజయవాడలో వరదలు వచ్చాయి దాదాపు ఒక 3 నెలల క్రితం. ఆ వరదలు వచ్చినప్పుడు దాదాపు పట్టణంలోని ఒక 60% మంది, దాదాపు 60% వార్డులు మునిగిపోవడం, కొన్ని వార్డులో దాదాపు ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్లు రావడం జరిగింది. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా కనీసం మంచినీటి కోసం అడుక్కునే దుస్థితి చాలామంది ఒక 2-3 రోజులు ఫేస్ చేయడం జరిగింది. మరి అట్లాంటి సందర్భంలో కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయల చొప్పున తక్షణమే మంజూరు చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 25,000 ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళ అకౌంట్లకు పంపించినప్పటికీ చాలామందికి వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు జమ కాలేదు. కారణం ఏమిటంటే వాళ్ళు ఈ రకమైన లింకేజ్ చేసుకోకపోవడం. ఇట్లా ఏదైనా రేపు అంటే అనుకోని అవాంతరాలు జరగడమో, లేదంటే ఏదో సందర్భంలో మనకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి రేపు గ్యాస్ ఉంది, గ్యాస్ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. మరి గ్యాస్కు సంబంధించిన బెనిఫిట్ కూడా కేంద్ర ప్రభుత్వం మన అకౌంట్లకు రేపు ఇప్పటికే జరుగుతూ ఉంది. మరి ఈ రకమైన రకరకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడం కోసం ఇది తప్పనిసరిగా అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు దాదాపు మన పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఆ సెక్రటేరియట్ సిబ్బంది వెళ్ళి ప్రతి ఇంటిని వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని మోటివేట్ చేసే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జియో ట్యాగింగ్ అనేది 2వ కార్యక్రమం. మరి వారి ఇంటిని జియో ట్యాగింగ్ చేసి వారి యొక్క పూర్తి వివరాలు కూడా, ఎవరు లబ్ధిదారుడు, ఎవరు లబ్ధిదారుడి పేరు ఏమిటి, వారి యొక్క కుటుంబ వివరాలు, వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు అనేది కూడా దాంట్లో చేయడం జరుగుతుంది. మరి వారు కొంతమంది రెంటెడ్ హౌస్ ఇది మేము మారతాము కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ మాకు ఇల్లు ఉన్నట్టుగా, లేదంటే సొంత ఇల్లు ఉన్నట్టుగా భావించి మాకు ప్రభుత్వ పథకాలు ఆపివేస్తారేమో అన్న కొంతమంది అపోహ ఉన్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. మరి అటువంటి దానికి అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు రెంటెడ్ హౌస్ అన్నప్పుడు ఆ ఇల్లు రెంటెడ్ హౌస్ కిందనే నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయంలో కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఎన్పిసిఐ గురించి దాని యొక్క ఏం తీసుకుంటే ఎలా దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయనే విషయంలో కూడా ప్రజలకు తెలియజెప్పడం కోసం మన పోస్టల్ సూపరింటెండెంట్ గారు వచ్చి ఉన్నారు. వారి నుంచి కూడా కొంత ఇన్పుట్స్ మీరు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వినాయక హోమం ఆలయ కార్యనిర్వహణ సభ్యులు సుబ్బ గురుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం, జ్వాల తోరణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఎప్పుడైతే శాపం పెడుతుందో లేదో ఈ భూలోకంలో సత్రయాగం జరుగుతూ ఉంటుంది. ఆ సత్రయాగంలో సప్తర్షుల యొక్క భార్యలు అందరూ కూడా ఈ వ్రతం చేస్తూ, అందరూ కూడా హోమం చేస్తూ ఉంటారు. ఈ హోమం చేస్తూ ఉన్నప్పుడు అది రూపం అందరూ కూడా లేస్తే తిరిగి హోమం మొదలు పెడతామమ్మా. హోమం అయిపోయిన తర్వాత జయ
ఉదగశ్చేన సాధనకు స్వాహ. ఓం అయ్యా అందరూ కూడా ఓం లక్ష్మీ గణపతయే నమః స్వాహ. స్వస్తి స్త్రీ చాంద్రమానేన శోభకృతనామ క్రోధినామ సంవత్సర దక్షిణాయన కార్తీక మాస శుక్ల చతుర్థి అనగా సంకష్టార చతుర్థి రోజున రోజాకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు విశేషంగా ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్టిహార వ్రతానికి విశేషమైనటువంటి భక్తులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత అందరి చేత కూడా విశేషమైనటువంటి హోమాలు, సంపూర్ణమైనటువంటి లక్ష్మీ గణపతి హోమంతో పాటు అందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని గణపతి కృపకు పాత్రలు అవుతారని మరీ ఆశిస్తున్నాము. ఇంతటి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా దేవస్థాన ధర్మకర్త అయినటువంటి సుబ్బ గురుమూర్తి గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేమున్నాము స్వామి అని చెప్పి అన్నిటికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. అన్ని మాసముల కంటే కార్తీక మాసము చాలా ముఖ్యము. శివునికి ఎంతో ప్రీతికరము. రోజు శివుని ధ్యానిస్తే చాలు ఇప్పుడు పుణ్యంగా ఉంటుంది. అందరు పునీతులు అవుతారు, పుణ్యం కలుగుతుంది. మేము ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సత్యామృతము, లక్ష దీపార్చన మరియు జ్వాలతోరణం జరిపినాము. ఈరోజు మంగళవారము సంకష్ట చతుర్థ హోమం జరుపుతున్నాము. ఇది ప్రతి మాసములో ఒకసారి చేయవలసి వస్తుంది. దీన్ని 11 మాసాలు చేయాలా. దీన్ని ఈ రోజు సంకష్ట చతుర్థ ఆహారం చేస్తున్నాము. ఈ హోమం చేయడం వలన ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఉంటారు. దేశ ప్రజలకు అందరికీ చాలా బాగుంటుందని చెప్పేసి అందరి సౌకర్యార్థం ఈ హోమం జరిపించున్నాం. 29వ తేదీ మాస శివరాత్రి కలదు. మాస శివరాత్రి రోజు శివపరమేశ్వరుల కళ్యాణం కలదు. కావున ఆ కళ్యాణంకి వచ్చి అందరు తిలకించి స్వామితో అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించి పోవాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల జిల్లా చిన్నవీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశం బుధవారం స్థానిక మధుమని సమావేశ భవనంలో నిర్వహించడం జరిగింది. నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ హాజరయ్యారు. గౌరవ సలహాదారులుగా న్యాయవాది వెదుల రామచంద్రారావు, అధ్యక్షులుగా మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శిగా చిన్న మాతంగి ఉమామహేష్, కోఆర్డినేటర్స్గా ఆకుమల్ల రమేష్, శివరాం రెడ్డి, ఉపాధ్యక్షులుగా అజీజ్ ఖాన్, మద్దినేని వెంకటరమణ, కోశాధికారిగా ఎస్ఏ అలీం, సంయుక్త కార్యదర్శులుగా షేక్ కాజా హుసేన్, పిచ్చుక లోకేష్, మహబూబ్ బాషా, మున్నా, బాణాల వెంకటేశ్వర్లు ఆచారి, కార్యవర్గ సభ్యులుగా శివ ఆచారి, షేక్ పాంషవలి, గద్వాల బ్రహ్మయ్య, నిమ్మకాయల మహబూబ్ బాషా, పోతురాజు సంధ్యారాణి, గఫార్, వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్, దూదేకుల మస్తాన్, వడ్డె నాగరాజు, టి వెంకటరమణ, వడ్డె పెద్దయ్య ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమం కోసం, వారి హక్కులు కాపాడడం కోసం ఈ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. 2014 కేంద్ర వీధి వ్యాపారస్తుల జీవనోపాధి రక్షణ చట్టం స్ఫూర్తితో పనిచేస్తున్నామని అన్నారు. ఈ చట్టం ప్రకారం ప్రతి పట్టణంలో పురపాలక, ట్రాఫిక్ పోలీస్, ప్రజాప్రతినిధులు, వీధి వ్యాపారస్తుల ప్రతినిధులతో టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వెండింగ్ కమిటీ ద్వారా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారస్తులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పట్టణ కూడళ్లలో పెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నిత్య జీవితంలో చిన్న వీధి వ్యాపారస్తులు ఒక అంతర్భాగం అన్నారు. అదే సమయంలో చిన్న వీధి వ్యాపారస్తులు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మనము ఈ ఊరు నుంచే, నంద్యాల నుంచే కాకుండా నియోజకవర్గాల నుంచి, ఒక నియోజకవర్గం నుంచి మనము వేరే వ్యక్తులను, అక్కడ సంఘాలు ఉంటే సంఘాలను సంప్రదించి, లేదు సంఘాలు లేకుంటే సంఘాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రతినిధులను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన చిన్న వ్యాపారస్తులు ఏ సమస్యలు ఉన్నా కానీ ట్రాఫిక్ పరంగా, లేదంటే ఇంకా మనకు ఏ పోలీస్ పరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ మన సార్కి వచ్చి చెప్పడం జరుగుతుంది. అదే ఆ వ్యాపారస్తులు కూడా మనం వ్యాపారం అనేది ఏ విధంగా చేసుకోవాలంటే రోడ్డుకు అడ్డం లేకోకుండా, రోడ్డుకు ఒక వైపుకు ఉండి రోడ్డుకు పోయే ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, ట్రాఫిక్కి ఇబ్బంది లేకోకుండా మనము మన సమస్య మనం చూసుకోవాలా. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా మనం చూడాలా. మనం ట్రాఫిక్ అడ్డం లేకోకుండా, మన ఇష్టాచారంగా పెట్టుకోకుండా, అడ్డం లేకోకుండా పెట్టుకోవడం మనం చేసుకోవాలా. అది కూడా మన బాధ్యత. ప్రస్తుతం నంద్యాల జిల్లా అయిన తర్వాత ఈ తోపుడు బండి అయితేనేమి, ఈ వెట్టి వెండర్స్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది అందరికీ మీకు మీడియా మిత్రులుగా బాగా తెలిసిన
విషయమే. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారంగా డాక్టర్ రవికృష్ణ గారిని ఎన్నుకోవడం చాలా మంచి విషయము. ఎందుకంటే వారు మానవ సేవ మాధవ సేవ అన్నట్ల అన్ని రంగాల్లో ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యలను పరిష్కరించడంలో దిట్టమైన కాబట్టి ఆయనను ఎన్నుకోవడం చాలా మంచి విషయము. సార్ మీరు ఈ చిన్న వ్యాపారస్తులు చాలా వరకు పేదవారే కాబట్టి వారు ఇంతవరకు చేసిన ఒకటి హెల్ప్ అందరికి చేసేది ఒక ఎత్తు, వీరికి చేయడం అనేది ఒక ఎత్తు. కాబట్టి మీరు పెద్ద మనసుతో వీళ్ళ మీద దయచేసి వీళ్ళ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ నంద్యాల పట్టణంలోని నూనెపల్లి బ్రిడ్జి నుండి భారీ ర్యాలీగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ఏపీ వివోఏల సంఘం జిల్లా అధ్యక్షులు సోమన్న అధ్యక్షతన జరిగిన ధర్నాకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి తిరుపతయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి బాల వెంకట్, శివరాంలు హాజరయ్యారు. అనంతరం నంద్యాల డిఆర్ఓ శ్రీరామ్ నాయక్ కి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ వివోఏల 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 28,000 మంది వివోఏలు పొదుపు సంఘాల మహిళలకు సేవలను అందిస్తున్నారని అన్నారు. వివోఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వివోఏలను దాదాపు 200 మందిని తొలగించారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న వివోఏలను తొలగించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. చేతనెత్తే కొత్త ఉద్యోగాలు సృష్టించుకోవాలి, ఉన్న వాళ్లను అక్రమ తొలగింపులకు గురి చేయడం దారుణమన్నారు. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే సిఐటియు ఏపీ వెలుగు యానిమేటెడ్ ఉద్యోగుల సంఘం సిఐటియుగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం జిల్లా నాయకులు శంకరయ్య, నాగవర్ధన్, లక్ష్మీనారాయణ, గుండాలయ్య, మధుశేఖర్, వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, మునిస్వామి, రమణ, లక్ష్మయ్య, శ్రీనివాసులు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 500 మంది వివోఏలు పాల్గొన్నారు. వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా 28,000 మంది ఈ రాష్ట్రంలో మహిళలను చైతన్యవంతం చేస్తూ పొదుపు గ్రూపులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళుతూ ఉన్నారు. అటువంటి వివోఏల పైన ఈరోజు కూటమి ప్రభుత్వం కక్షగట్టి అక్రమంగా తొలగిస్తుంది. దాదాపుగా నంద్యాల జిల్లాలో 200 మందిని తొలగించారు. కాబట్టి తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్నికలకు పూర్వం మేము ఏ ఒక్కరిని తొలగించాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల రంగు వాళ్ళపైన రుద్ది ఈరోజు అక్రమంగా తొలగిస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటి మాటలు విని ఈరోజు తొలగిస్తున్నారు. కాబట్టి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కాగితం వచ్చిందో లేదో ఎమ్మెల్యేల కానుంచి నాయకుల కానుంచి తొలగిస్తున్నారు. మేము అడుగుతున్నాం జిల్లా అధికారులను, మీరు కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి లేకపోతే 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, మీరు కూడా ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు కదా, మిమ్మల్ని తొలగిస్తే ఎట్టుంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి రీజన్స్ లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా ఈరోజు అధికారులు తొలగించడం కరెక్ట్ కాదు. కాబట్టి అధికారులు ఆలోచించమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ఉద్యోగులు శాశ్వతం. కాబట్టి ఆ విధంగా ఉద్యోగులు నిక్కచ్చిగా ఉండి ఏ ఒక్క కార్మికుని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నిజంగా వివోఏలతో ఈ ప్రభుత్వాలు వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే వివోఏల సమస్యలు పరిష్కరిస్తాం, వివోఏల రాజకీయ వేధింపులు ఆపుతాం, వివోఏలకు వేతనాలు పెంచుతామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా మరి ఎక్కడ ఈ జిల్లాలో దాదాపు 200 మంది వివోఏలను తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వివోఏలు దాదాపు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వివోఏలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా మరి ఈరోజు ఇంటికి పోయే పరిస్థితి. ఈరోజు ఒక వివోఏని తొలగించాలంటే మామూలు గ్రామ సంఘాల సమావేశం జరిగిన తర్వాత మరి వాళ్ళ తీర్మానం ప్రకారం తొలగించే హక్కు ఈ అధికారులకు ఉంటా ఉంది. కానీ ఎలాంటి సమావేశాలు జరపకుండా నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పీడీలు మరి ఏపీఎంలు అందరూ కుమ్మక్కై ఈరోజు
వివోఏలను అక్రమంగా తొలగించి వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మేము 2 రూపాయల కాడ నుంచి చేసినాం, ఒక్కొక్క మెంబర్ తో 2 రూపాయల నుంచి చేసుకుంటూ వచ్చినాం, 3 రూపాయలు చేసుకున్నాం, 5 రూపాయలు ఇట్లా కష్టం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళని చిన్న స్థాయి నుంచి వాళ్ళని డెవలప్మెంట్ చేసుకుంటొచ్చు. తర్వాత ఇప్పుడు మేము దాని నుంచి ఇట్లా చేసుకుంటూ వస్తూ మేము ఇట్లా ధర్నాలు చేస్తూ మాకు ఒక గౌరవ వేతనం అనేది చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్నేళ్ళు మేము వెట్టి చాకరీ చేసినప్పుడు ఎవ్వరు ముందుకు రాలే. మేము వెట్టి చాకరీ చేసినప్పుడు ఎవ్వరే గాని మమ్మల్ని అంటూ గుర్తించలే. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు జీతం ఏర్పాటు చేసినందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, లేకపోతే ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు. మేము ఒక పార్టీ అంటూ పెట్టుకోలే. మా జనాలకు కానీ మా మహిళలకు కానీ మనము ప్రభుత్వం యొక్క పార్టీ టీడీపీ కాదు, వైఎస్ఆర్ కాదు, కాంగ్రెస్ కాదు, మనము ప్రభుత్వం పార్టీ. ప్రభుత్వం ఏది జనాల్లోకి వస్తుందో ఆ జనం యొక్క సేవల్ని, ఆ ప్రభుత్వం యొక్క సేవల్ని ప్రతి మహిళ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇన్నేళ్ళు వాళ్ళకి చెప్పుకుంటూ మేము వాళ్ళకి తగ్గట్టు మేము వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ చిన్న స్థాయి వరకు లాస్ట్ ప్రతి ఒక్క మెంబర్ కి ప్రతి ఒక్కటి వివరంగా వివరిస్తూ వాళ్ళని డెవలప్మెంట్ చేస్తూ మేము ఏదో బతుకు జీవనం సాగించినాం. ఇన్నేళ్ల నుంచి చేసిన జీవనము ఎక్కడ పోయింది? నంద్యాల పట్టణానికి చెందిన జీవన్ ఇటీవల ఒంగోలు జిల్లా కందుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో అండర్ 25 కేటగిరీ విభాగంలో ఉత్తమ ప్రతిభను కనబర్చి బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ నవంబర్ నెల 29వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొననున్నాడని తైక్వాండో మాస్టర్ ఎండి గౌస్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన జీవన్ ను ప్రత్యేకంగా అభినందించారు. వీరితో పాటు బిలాల్ బాషా, సీనియర్ కరాటే కోచ్ మా బాషాలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ బ్రహ్మం పేర్కొన్నారు. గత 2 రోజులుగా నంద్యాల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు కాంప్లెక్స్ తరగతులను నిర్వహించడం జరిగిందని ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. అలాగే నంద్యాల జిల్లా నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలైన ప్రేమ్కాంత్ బాబు, సునంద, షబానా పర్వీన్లను నంద్యాల మండలం చాపిరోల జెడ్పీ హైస్కూల్ నందు ఎంఈఓలు బ్రహ్మం, శివరాం ప్రసాద్ల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ శిక్షణ అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా నంద్యాల మండలం నుండి 5 మంది ఉపాధ్యాయులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. వీరిపై మరింత బాధ్యత ఉందని తెలిపారు. ప్రత్యేకంగా వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, నరసింహారావు, దస్తగిరి, సుమయోన్, అరవింద్, రామ్మోహన్ రావు, కృష్ణమూర్తి ఉపాధ్యాయులు సన్మానించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనకు చాపిరేవుల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ మామూలుగా అయితే మండలంలో ఉన్నటువంటి మొత్తం టోటల్ టీచర్స్లలో నిన్న 50% మంది టీచర్లకు, ఈ రోజు వచ్చేసి 50% మంది టీచర్లకు, మొత్తం 100% ఈ రోజు లాస్ట్ కాంప్లెక్స్ సమావేశము నిర్వహించడం జరిగింది. కాంప్లెక్స్ సమావేశంలో బోధనను మెరుగుపరచడానికి వీళ్ళు ఎలాంటి సాధనాలు మనం వాడాలి, ఏ విధంగా మనము అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దానిపైన ఇక్కడ కాంప్లెక్స్ సమావేశం అనేది ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు వీళ్ళకు ఈ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు అవార్డీస్ మన మండలంలో 5 మంది ఉపాధ్యాయులకు అవార్డ్స్ రావడం జరిగింది. అందులో ఒకటి స్టేట్ అవార్డు రావడం జరిగింది, తర్వాత ఒకటి అచీవ్మెంట్ అవార్డు అనేది ఒకటి ఉర్దూ రావడం జరిగింది. అలాగే మిగతా 3 కూడా మనకు డిస్ట్రిక్ట్ అవార్డు అనేది రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ విద్యాబోధన జరుగుతుంది, ఉపాధ్యాయులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా మన ఉపాధ్యాయులు ఈనాడు చూస్తే మంచి అవార్డ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఈనాడు చూస్తే ప్రైవేట్ పాఠశాలకు మున్ముందు కాదు, రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ప్రైవేట్ పాఠశాలలో సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వ పాఠశాలలో భౌగోళికంగా, ఇక్కడ భౌతికంగా మనకు అనేక రకాలైనటువంటి
వసతులు కల్పించడం అనేది జరిగింది. అంటే ఎక్కడైతే పాఠశాలలకు స్థలాలు లేవో అలాంటి చోట సేకరించి పాఠశాలను నిర్మించడం అనేది కూడా మున్ముందు రాబోతున్నటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళందరూ కూడా పనిచేసి విద్యార్థులను మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ అవార్డు రావడానికి నన్ను ప్రమోట్ చేసి పంపించినటువంటి ఎంఓ సార్ వాళ్ళకి, డిఓ సార్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎన్నో, నాకంటే కూడా ఎంతో మంచి బెస్ట్ టీచర్స్ మండలంలోను రాష్ట్రంలోనూ ఉన్నారు. అయితే చాలా మంది అప్లై చేసుకోకుండా ఉన్నారు. వారందరూ కూడా అప్లై చేసుకోవాలని, అలాగే ప్రభుత్వం కూడా అప్లికేషన్ పెట్టుకుంటేనే కాదు, వాళ్ళే సొంతంగా ఎంక్వైరీ చేసి బెస్ట్ టీచర్ని సెలెక్ట్ చేస్తే మరింత దానికి వన్నె తెచ్చినట్లుగా ఉంటుందని నేను భావిస్తూ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాను. ఇక్కడ చేరిన టీచర్లందరికీ కూడా మరొకసారి నాకు విశేష తెలియజేసిన అందరికీ కూడా మరీ ధన్యవాదాలను. వేదికను అలంకరించిన మన గౌరవనీయులైన ఎంఈఓ సార్ గారికి, శివరామ్ సార్ గారికి, అలాగే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సార్ గారికి, నాతో పాటు అవార్డు అందుకుంటున్న సార్, స్టేట్ అవార్డు అందుకుంటున్న ప్రేమ్కాంత్ సార్ గారికి, పర్వీన్ మేడం గారికి, అందరికీ, ఇక్కడ చేరిన అందరు ఉపాధ్యాయులకు, అలాగే అన్ని యూనియన్ లీడర్లకు అందరికీ, నాకు ఈ అవార్డు రావడానికి నన్ను ప్రతిపాదించిన అందరికీ, సార్ గారికి, మా పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. మరి ఈ అవార్డుతో తృప్తి పడకుండా మరింత బాధ్యతగా వ్యవహరించి అవార్డీస్ అంతా ఇంకా కష్టపడి నేషనల్ అవార్డు కూడా సాధించుకోవాలని, తర్వాత ఇంకా విద్యా విధానంలో నూతన పద్ధతులు ప్రకారం అవలంబించి మరి ఇంకా విద్యార్థులను తీర్చిదిద్ది మరింత పేరు తెచ్చుకొని మరింత అవార్డులు పొందాలని కోరుతున్నాము. మరి మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం కూడా మన మండలంలో చాలా ఎక్కువ మంది ఉపాధ్యాయులకు అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ रहमतुल्लाहि व बरकातहू। आज मुझे ये अवार्ड आने की बहुत बहुत खुशी है। इसका सबसे बेहतरीन कारनामा, इसका बहुत से रिजल्ट क्या है, सबसे पहले बच्चे ही, बच्चों की कारकर्दगी को देखकर, उनकी एक्टिविटीज को देखकर ही मेरा प्रोफाइल जो है सर के पास गया, वहां से मेरी शुरुआत सक्सेस की कामयाबी की शुरू हुई। उन्हीं की बदौलत आज मैं इस मुकाम पर हूँ, इस अवार्ड लेने के काबिल हुई हूँ और मुझे आज ये मुकाम हासिल हुआ है। असातिज़ा इकराम का जो मुख्तलिफ किस्म के यूनियन रहने के बाद सबसे पहले हम एक हैं, हम टीचर्स हैं पहले, उसके बाद हमारे डिफरेंट क्या है यूनियंस हैं बोलकर बोले हैं। दस्तगीर साहब का बहुत बहुत शुक्रगुजार हूँ। इसी तरह जो भी अरेंजमेंट भास्कर रेड्डी सार है, जो भी हैं, मेरे पानेम के सार हैं, वो तमाम टीचर्स का जो यूनियन से मिलकर हमें आज इस मुकाम पर आज हमें शालपोशी करे हैं। एम ब्रह्मम सार का और एमईओ सार का, शिवराम प्रसाद सार का और मैडम्स का सबका शुक्रिया अदा करती हूँ। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.